పింఛన్దారుల ఐక్యత, వర్ధిల్లాలి చేయుత పింఛన్దారుల ఐక్యత. మాకు పింఛన్ వస్తలేదు. భర్తలు చచ్చిపోయి 2 సంవత్సరాలు మాకు పింఛన్ వస్తలేదు. ఏమవుతుంది మాకు ఇంకా ఇస్తలేదు. ఓట్ చేసినాకనే ఇస్తున్నా మాకు 4000 వేస్తాను కదా. ఎన్నో పథకాలు అమ్మాయి మాకే మా పిల్లలు పింఛన్ ఇంకా ఏం సార్ ఇంకెన్ని రోజులు ఇవ్వంటారు మమ్మల్ని చెప్పండి సార్, మాకు ఏదైనా ఒకటి చెప్పు. నా పేరు చంద్రశేఖర్, వికలాంగుల సంఘ ప్రెసిడెంట్ని. మరి మా రేవంత్ రెడ్డి అంతకుముందు ఎలక్షన్ల కంటే ముందు ఇచ్చినటువంటి హామీ ఏంటిదంటే 4000 రూపాయలు వృద్ధులకు, వికలాంగులకు 6000 పెన్షన్, మొత్తానికి అయితే 2000 రూపాయలు ఆసరా పెన్షన్ పెంచుతా అని చెప్పి అప్పుడు 2 సంవత్సరాల క్రితం రేవంత్ రెడ్డి ఎలక్షన్లో హామీ ఇచ్చింది. మరి ఆ హామీ ఇంతవరకు మాత్రం నెరవేరలేదు. మరి ఈ యొక్క మా గురించి ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. ఒకే ఒక వ్యక్తి మా గురించి, మా యొక్క బాధలు తెలిసినటువంటి వ్యక్తి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు మా కోసం ఆయన 24 గంటలు అహర్నిశలు పోరాడుతున్నాడు. ఆయన నాయకత్వంలో మేము కూడా ఈ పోరాటం చేస్తున్నాం. ఈ ఆసరా పెన్షన్లు పెంచేదాకా మా యొక్క పోరాటం మాత్రం ఆగదు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం 2023 ఎలక్షన్లో ఆసరా పెన్షన్లు, వృద్ధుల వితంతుల పెన్షన్ 2000 ఉన్న పెన్షన్ 4000, 4000 ఉన్న వికలాంగుల పెన్షన్ 6000 పెంచుతామని చెప్పి దాదాపు 20 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ప్రభుత్వం అమలు చేయకపోవడం నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ అంబేద్కర్ ఎంఆర్ఓ ఆఫీసుల మరి కార్యాలయాల ముందు ధర్నాకు పిలిపించడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ ఈ జగిత్యాల ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ఇవాళ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే ఈ రేవంత్ రెడ్డి మరి 2023 ఎలక్షన్లో ఇచ్చిన హామీని మేము అమలు చేయమంటున్నాం. గతంలో ఏదైతే కేసీఆర్ గారు మరి 2016 ఇస్తూ ఉన్నాడు, మరి వృద్ధులకు, వికలాంగులకు 4000 ఇస్తూ ఉన్నాడు. ఏదైతే కొత్త పెన్షన్లు పిఏపి కలిగి ఉండి పెన్షన్ రాని వాళ్ళు, ఏదైతే భర్తలు కోల్పోయి మరి వితంతులో ఉన్నవాళ్ళు దాదాపు 10 లక్షల మంది కొత్త పెన్షన్లను కేసీఆర్ తొక్కి పెడతా ఉన్నాడు. మరి మేము అధికారంలోకి వస్తే ఒక ఇంట్లో 2 వృద్ధులు ఉంటే మరి 2 ముసలులకు ఇస్తాం. ఎవరైతే భర్త కోల్పోయిన వాళ్ళు ఉంటే వితంతు పింఛన్ ఇస్తాం. అదేవిధంగా బీడీ కార్మికులు మరి 2000 పింఛన్ 4000, కొత్తగా పిఎఫ్ కలిగి ఉండి మరి పెన్షన్ రాని వాళ్ళకు కూడా మేము పెన్షన్లు ఇస్తామని చెప్పి మరి ఇప్పటికి 20 నెలల నుంచి అమలు చేయకపోవడం నిజంగా పేదల పక్షాన సుత్తశుద్ధి లేనట్టు మాకు కనబడుతూ ఉంది. ఇవాళ ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అనేక పథకాలు అమలు పడుతూ ఉంది. ఏదైతే వేలాది ఎకరాలు ఉన్నటువంటి రైతులకు మరి ఇవాళ రైతు బీమా, రైతు రుణమాఫీ చేసింది. ఏదైతే ఇవాళ ఎమ్మెల్యే జీతాలు పెంచుకోవడం జరిగింది. ఏదైతే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు తోటి 1000 కోట్ల రూపాయలు దోసిండని చెప్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి మరి కొత్త డ్రామాకు తెరదీస్తూ ఉన్నాడు. మూసి ప్రక్షాళన చేస్తా అని చెప్పి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి మళ్ళీ మరి ఇవాళ టెండర్ పిలుస్తూ ఉన్నారు. పేదలకు రావాల్సినటువంటి పథకాలు మరి అమలు చేస్తలేడు. ఇవాళ ఎవరైతే పేదలు ఈ పెన్షన్ల మీద ఆధారపడేటువంటి కుటుంబాలు ఉన్నాయి, ఇవాళ ముసలులు కానీ మరి వికలాంగులు కానీ మరి పెన్షన్ ఇస్తేనే వాళ్ళు బతుకు మరి వాళ్ళకు జీవనోపాధి కలిగేటువంటి అవకాశం ఉంది. పేదలకు ఉపయోగపడే పథకాలను అమలు చేయకుండా ప్రభుత్వం ఏదైతే పెద్దలకు, ఉన్నత వర్గాలకు ఉపయోగపడేటువంటి పథకాలను అమలు చేస్తూ ఉంది. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి 2023లో ఇచ్చిన హామీని నిలబెట్టుకునే విధంగా మందకృష్ణ మాదిగ గారు ఏదైతే 40 రోజుల నుండి మరి ఈ ప్రభుత్వం కొత్త పెన్షన్లు అమలు చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా పర్యటనలు, నియోజకవర్గ స్థాయిలో
మరి ప్రత్యక్షంగా మరి ప్రత్యక్ష పోరాటాలకు కూడా పిలిపించడం జరిగింది. అయితే మనకంటే 4 నెలలు వెనుకసిరి ఏర్పడ్డటువంటి ఏపీలో చంద్రబాబు నాయుడు మరి అధికారంలోకి వచ్చినాక వెనువెంటనే మరి కొత్త పెన్షన్లు ఇవ్వడం జరిగింది. పాత పెన్షన్లు 4,000ను 6,000 చేసిండు. మరి 2,000 పెన్షన్ 4,000 చేసిండు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అన్నటువంటి ప్రభుత్వం మరి అమలు చేయకుండా పేదలను మోసం చేస్తూ ఉంది. ఏదైతే చంద్రబాబు నాయుడు పేదల కోసం పనిచేస్తూ ఉన్నాడు, ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో మరి రాబోయే స్థానిక ఎలక్షన్లో ఏ పెన్షన్దారులకైతే నువ్వు పెన్షన్ ఇస్తలేవో, ఏ వికలాంగులకైతే నువ్వు పెన్షన్ ఇస్తలేవో, ఏ బీడీ కార్మికులు నా చెల్లెళ్ళకి అక్కలకు పెన్షన్ ఇస్తలేవో, ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా స్థానిక ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని బొందబెట్టడానికి సిద్ధపడుతున్నారన్న సంగతి మేము తెలియజేస్తూ ఉన్నాం. మీరు ఇదే మొండి వైఖరితో వ్యవహరిస్తే రాబో రోజుల్లో వృద్ధుల, వితంతుల, వికలాంగులతోటి హైదరాబాదులో దాదాపు లక్షలాది మందితోటి భారీ బహిరంగ సభ నిర్వహించి మరి మీ మెడలు వంచి పెన్షన్లు సాధిస్తామని సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ స్థానికంగా ఉన్నటువంటి ప్రతి ప్రజానిధి ఇలా ఒక జిల్లా కలెక్టర్ గారు, సిరిసిల్లలో ఉన్న జిల్లా కలెక్టర్ గారు మొన్న మరొక ప్రకటన చేయడం జరిగింది. ఏదైతే భర్తలు కోల్పోయిన వాళ్ళు వెంటనే ఆ పెన్షన్లు అమలు చేయమంటున్నారు. మన దగ్గర కూడా భర్తలు కోల్పోయిన వాళ్ళు కానీ కొత్త పెన్షన్లు అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా వెనువెంటనే పెన్షన్లు అమలు చేయాలని సందర్భంగా తెలియజేస్తూ